హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషి సిస్టర్స్. నేను మీ హరిక. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మా చెల్లి వాళ్ళు వచ్చినప్పుడు ఫ్యామిలీ అంతా కలిసి అన్నవరం ట్రిప్కి అయితే వెళ్ళామండి. సో అన్నవరం దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అలాగే అన్నవరం మెట్లు కూడా వచ్చేటప్పుడు దిగి వచ్చాము. అన్నవరంలోని విశేషాలన్నీ కూడా ఫ్యామిలీతో అన్నవరం ట్రిప్ అనే ఈ వ్లాగ్లో అయితే పోస్ట్ చేశారండి. ఎవరైనా చూడకపోతే మా ఛానల్లో చూసేయండి. ఎప్పుడు కూడా అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శనం చేసుకోవడం, ఇంటికి వచ్చేయడమే. కానీ ఈసారి మా చెల్లికి మేమైతే వైజాగ్ శ్రీనిబాబాయ్ వాళ్ళ అబ్బాయి పెళ్ళికి వెళ్ళినప్పుడు వెళ్ళామండి బీచ్కి. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇదే మా ప్రయాణం. అప్పుడైతే తమ్ముడు వాళ్ళు లేరు, సో అందుకని తమ్ముడు వాళ్ళు కూడా ఉన్నారు కదా అని అందరం వెళ్తే సరదాగా ఉంటుందని ఇప్పుడు మళ్ళీ బీచ్కి అయితే వెళ్తున్నాం. ఆటోలో వెనక వైపు కూర్చుంటే బాగుంటుందని వెనకాల కూర్చున్నామండి. కానీ ఇలా చూస్తుంటే వ్యూ బాగానే ఉంటుంది, కానీ కూర్చోవాలంటే మాత్రం జారిపోతున్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. సో అదైతే ఎవరైనా కూర్చుంటే మాత్రం చాలా జాగ్రత్తగా కూర్చోండి. వెళుతుంటే మా పిల్లలు చాలా యాక్టివ్గా బాగానే కూర్చున్నారు, కానీ వచ్చేటప్పుడు మాత్రం ఒక్కొక్కళ్ళకి నిద్రలు వచ్చేసాయి. ఆడి ఉన్నారు కదా. ఇక్కడ నుంచి మనకి కనిపిస్తుంది చూసారా, అది అన్నవరం కొండండి. సో మన అన్నవరం కొండకి ఇంత దూరంలోకి బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. నేనైతే ఇప్పటికి నెల్లూరు బీచ్ ఒకటి, వైజాగ్ బీచ్ ఒకటి, అండ్ అలాగే ఇప్పుడు అన్నవరం బీచ్ ఒకటి చూశానండి. ఈ ట్రిప్లో ఫ్యామిలీ మొత్తం ఉన్నాం, కానీ మా హస్బెండ్ని అయితే మిస్ అయ్యామండి. ఆయన కూడా వచ్చుంటే చాలా బాగుండేది. ఇంకా ఇసుకలో వచ్చేటప్పుడు బాగానే ఉంది కానండి, వెళ్ళేటప్పుడు మాత్రం ఒక్కొక్కళ్ళ కాళ్ళు నల్లగా అయిపోయాయి. మా పిల్లలు కట్టిన ఇసుక గుళ్ళు చూశారు కదా. అమ్మ అయితే మంచి ఉత్సాహంగా లేదండి, ఎందుకంటే కొంచెం వారం అంతా తిరిగి తర్వాత మళ్ళీ ఇక్కడికి ప్రయాణం అనేటప్పటికి కొంచెం అలసట అనిపించింది. అందుకని బీచ్లో కూడా ఎక్కువసేపు కూర్చోలేకపోయింది. కాసేపు కూర్చుని వెళ్ళి మళ్ళీ ఆటోలోకి వెళ్ళిపోయింది. పిల్లల్ని ఆడించేసిన తర్వాత ఇంకా మేమైతే స్టార్ట్ చేసామండి. ఇంకా వెళ్ళేదాకా అయితే చాలా బాగా ఆడుకున్నాము. ఈ సముద్రంలో నీళ్లతో ఆడుకుంటున్నప్పుడు ఆడుతున్నంతసేపు బాగానే ఉంటుంది, కానీ నోరు తెరిచామంటే ఆ నీళ్లు మన నోట్లోకి వెళ్ళాయంటే మాత్రం మొత్తం నోరంతా కూడా ఉప్పొప్పగా అయిపోతుందండి. అలాగే ఆడినంతసేపు కూడా బాగానే ఉంటుంది, కానీ బయటకు వచ్చిన తర్వాత మాత్రం చలికి తెగ వణుకుతాము. ఇక్కడైతే అమ్మ అయితే చూశారు కదా, సో అలా కూర్చుంది అమ్మ. అంతే, కొంచెం బాగాలేదని చెప్పాను కదండి, అందుకని ఇంకా అమ్మ అలలు చూస్తూ అలా కూర్చుండిపోయింది. నెల్లూరు బీచ్లో అయితే మాకు గవ్వలు అవి బాగా దొరికేవండి. గవ్వలు, శంఖాలు అవన్నీ ఆడుకోవడానికి ఇంటికి కూడా తెచ్చుకునే వాళ్ళము. అవైతే చాలా బాగా దొరికాయి. వైజాగ్లో కూడా చాలా తక్కువే, ఒకటో రెండో దొరికినట్టు ఉన్నాయి అక్కడ. ఇక్కడైతే అసలు ఒక్కటి కూడా చూడలేదండి. మరి ఏంటి తేడా అనేది నాకైతే తెలీదు. సో ఫ్రెండ్స్, చూసారు కదండి, ఇదండి వ్లాగు. మార్నింగ్ అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శనం చేసుకుని అక్కడి నుంచి బీచ్కి వచ్చి ఇక్కడ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసి మళ్ళీ రాజమండ్రి బస్సు ఎక్కడానికి బస్ స్టాండ్కి వెళ్ళి టిఫిన్ చేసి బస్ అయితే ఎక్కేసాం. సో ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.